ఈరోజు వాగ్దాన సందేశ కూడికలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. జకరియా గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ఈ మాట ఈరోజు మనకి ఈ మే నెల మొదటి రోజు వాగ్దాన సందేశంగా మనకు అనుగ్రహిస్తున్నారు ప్రభువారు. దేవునికి స్తోత్రం. మే నెల అనగానే మే 1 మనకి గుర్తొచ్చేది కార్మిక దినోత్సవం. కార్మిక సోదరులందరికీ, కార్మిక సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి యొక్క జీవితాలలో దేవుడు వెలుగులు నింపాలని మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇదే సమయంలో ప్రభువారు మనకి ఇస్తున్నటువంటి ఒక చక్కని మాట ఏంటి అంటే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇది ఎవరో చెప్పడం లేదు, నేరుగా డైరెక్ట్గా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ సందేశం సైన్యములకు అధిపతియగు యెహోవా నుండి వస్తుంది. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా నుండి వచ్చేటువంటి సందేశం ఏంటి అని అడిగితే, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని అంటారట, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అన్న సంగతి మాకు వినబడింది కనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక యూదుని చెంగు పట్టుకుని 10 మంది అన్యజనులు అంటారట. ఒక యూదుని చెంగు పెట్టుకుని 10 మంది అన్యజనులు అంటారట, ఏమని? దేవుడు మీతో ఉన్నాడు అన్న సంగతి మాకు వినిపించింది ఆ నోట. కాబట్టి మేము మీతో కూడా వస్తామని యూదునితో 10 మంది అన్యజనులు చెప్పేటువంటి కాలం వస్తుందట. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నటువంటి ఈ మాటలో వాస్తవం ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో మొత్తం యూదుల సంఖ్యను మనం గుర్తు చేసుకుంటే కేవలం 15 మిలియన్స్ యూదులు మాత్రమే ఉన్నారు. అంటే ఇంచుమించుగా 1,50,00,000. 1,50,00,000 మంది యూదులు ఉంటే ప్రపంచం అంతా కూడా ఆ 1,50,00,000 మంది యూదులతో అంటున్నారు, మీరు చేస్తున్న వ్యవసాయం బాగుంది, మీరు చేస్తున్నటువంటి యుద్ధ సామాగ్రి బాగుంది, మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆ టెక్నాలజీ అంతా బాగుంది, అది మేము కూడా చూస్తానికి వస్తామని చెప్తున్నారు. ఇది యూదులకే కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి దేవుని పిల్లలుగా ఉండేటువంటి యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలమైన మనతో కూడా చెప్తున్నాడు ఈ రాత్రి. ఏమనంటే, ఒక యూదుని చెంగు పట్టుకుని దేవుడు మీకు తోడుగా ఉన్నాడని 10 మంది అన్యజనులు వస్తారు అని అంటున్నాడు. ఇది మన పట్ల జరిగితే ఎంత బాగుండు అని అనిపిస్తుంది కదా. మన పట్ల జరిగించడానికే దేవుడు ఆశపడి ఆలోచించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. దేవునికి స్తోత్రం. సాధారణంగా మాతో కూడా రండి, దేవుడు మాతో ఉన్నాడు, మేము ఆరాధించేటువంటి దేవుణ్ణి మీరు కూడా ఆరాధిందురు రండి అని చెప్పి యూదులు చెప్పాలి. కానీ దేవుడు అంటున్నాడు, ఒక యూదుని చెంగు పట్టుకుని 10 మంది అన్యజనులే వస్తారు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట మనం స్వతంత్రించుకున్న ఆ వచనం మీద చేసి, ప్రభువా 10 మంది అన్యజనులు మా చెంగు పట్టుకుని మాతో మీరున్నారన్న విషయం
తెలుసుకుని నిన్ను ఆరాధించడానికి వచ్చినట్లుగా ఈరోజు ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చు. ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక యూదుని చెంగు 10 మంది అన్యజనులు పట్టుకుంటారట. ఎంత బాగుంటుంది, ఎంత రమ్యంగా ఉంటుంది ఈ యొక్క విషయం. నా కూడా ఒక 10 మంది దేవుడు నీతో కూడా ఉన్నాడన్న సంగతి మాకు వినిపించింది అని నాతో, మీతో ఒక 10 మంది, మీతో ఒక 10 మంది, 10 మంది ఒక విశ్వాసతో ఒక యూదునితో చెంగు పట్టుకుని వచ్చేస్తే దేవుని యొక్క సముఖం ఎంత బాగుంటుంది. దేవునికి స్తోత్రం. ప్రభు అన్నాడు, ఈరోజు నువ్వేం బాధపడబాకు, నీకో వాగ్దానం ఇస్తున్నాను, నీ చెంగు పట్టుకుని 10 మంది అన్యజనులు వచ్చు కాలము ఉంది అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని నేనైతే స్వతంత్రించుకుంటున్నాను, మనమందరం స్వతంత్రించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ ఉండేటువంటి మాటలో ఏం జరిగితే ఏమైతే ఒక యూదుని చెంగు పట్టుకుని 10 మంది అన్యజనులు వస్తారు. ఎప్పుడు వస్తారు చెప్పండి? ఒక యూదుని చెంగు పట్టుకుని 10 మంది అన్యజనులు ఎప్పుడు వస్తారు? దేవుడు తోడుగా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం. అంటే ప్రభువా, నా చెంగును నాతో 10 మంది అన్యజనులు రావాలి అని అంటే నువ్వు నాకు తోడుగా ఉంటేనే కానీ జరగదయ్యా. నువ్వు ఇచ్చిన వాగ్దానం బాగుంది, నువ్వు ఇచ్చిన మాట బాగుంది. 10 మంది అన్యజనులు నిన్ను వెతుక్కుంటూ వచ్చి దేవుడు నీతో ఉన్నాడన్న సంగతి మాకు వినిపించిందయ్యా, మేము కూడా నీ దేవుణ్ణి ఆరాధిస్తాం అని అంటే చాలా బాగుంటుంది. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాను. అయితే దేవుడు తోడుగా ఉండాలి కదా, దేవుడు తోడుగా ఉండాలి కదా. దేవుడు తోడుగా ఉంటే అన్యజనులు 10 మంది వచ్చును అన్న మాట ఖచ్చితంగా వాస్తవం అవునుగాక. ఆమేన్. అంతే. దేవుడు తోడుగా ఉండాలి, అప్పుడు అన్యజనులు 10 మంది రావాలి. 10 మంది అన్యజనులు వస్తారు అనే వాగ్దానం ఎంత నిజమైందో దేవుడు మనకు తోడుగా ఉండాలి అన్నది కూడా అంతే వాస్తవమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అన్యజనులు మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన దేవుణ్ణి ఆరాధించాలంటే మనకు దేవుడు తోడై ఉండాలి. దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు అనేది కూడా మనం పరిశీలన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిర్గమాకాండంలో ఒక వచనాన్ని మనం పరిశీలన చేయాలి. నిర్గమాకాండము 33వ అధ్యాయం ఒకసారి తెరిచి చదువుదాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14, 15, 16 వచనాలు ఒకసారి చదువుదాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదనగా. మోషే అంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల ఎక్కడ నుండి మమ్మను తోడుకుని పోవద్దు. నువ్వు తోడుగా రావాలి. నీ తోడు లేకపోతే ఎలాగయ్యా మాకు? నీ తోడు లేకపోతే అసలు మమ్మల్ని ఒక అడుగు కూడా ముందుకు అయినవద్దు. మోషే అంటున్నాడు. దేవుడేమన్నాడు? నీ కూడా నేను 10 మంది అన్యజనుల్ని, నేను నీకు తోడుగా ఉంటే 10 మంది అన్యజనులు నీ కూడానే వస్తారు, బాధపడపాక. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తే, నేను నీకు తోడుగా ఉంటే నువ్వు క్షమించండి 33వ అధ్యాయం 14వ వచనంలో, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, నేను నీకు విశ్రాంతి కలుగజేసేది. అంటే నీ యొక్క ఒత్తిడిల్లో నుంచి, నీ యొక్క టెన్షన్స్లో నుంచి, నీ యొక్క భారభరితమైనటువంటి పరిస్థితుల్లో నుంచి తేలికైనటువంటి పరిస్థితిని నీకు అనుగ్రహిస్తాను. మోషే అంటున్నప్పుడు, నీ సన్నిధి రాకపోతే, నువ్వు తోడుగా రాకపోతే, నీ తోడు నాకు లేకపోతే ఇక్కడి నుంచి మమ్మల్ని ఒక్క అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళదు. తోడుకుని పోకు ప్రభువా, నువ్వు రావాలి అని అంటాడు. ఎందుకంటే దేవుని తోడు
ఎంత ప్రాముఖ్యమైందో మోషేకి తెలుసు. హల్లెలూయా. అసలు దేవుణ్ణి మోషే అసలు మమ్మల్ని తోడుకుని పోవద్దు రాపోతే అని ఎందుకన్నాడు? 33వ అధ్యాయంలోనే 3వ వచనం చదవండి ఒకసారి. దేవుడు అంటున్నాడు, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను అని అంటాడు. దేవునికి స్తోత్రం. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించదునేమో అని మోషేతో చెప్పాను. నేను వచ్చాననుకో నేను మిమ్మల్ని సంహరించేస్తాను, ఎందుకంటే మీరు లోబడనొల్లని ప్రజలు అని చెప్తే ప్రజలు అన్నారు, ఆ దుర్వార్త విని దుఃఖించిరి. ఏది దుర్వార్త? దేవుడు మనకు తోడుగా లేడు అనే మాట దుర్వార్త. ఈరోజు శుభవార్త ఏంటంటే దేవుడు మనకు తోడై ఉంటాడు. నా సన్నిధి మీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. నా సన్నిధి మీకు నీ సన్నిధి మాకు తోడుగా వస్తే ఏంటి ప్రభువా? నా సన్నిధి మీకు తోడుగా వస్తే 10 మంది అన్యజనులు దేవుడు మీతో కూడా ఉన్నాడన్న సంగతి విని వాళ్ళు 10 మంది చొప్పున నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. ఈ మాట, ఈ వాగ్దానం నేను స్వతంత్రించుకుంటున్నాను. దేవుడు నాకు తోడుగా ఉండి, దేవుడు మనకి తోడుగా ఉండి మన పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారలారా, ఈ 37వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, మరియు యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకుని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోనూ ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ప్రమాణము చేసి నీ సంతానముకి దీనిని ఇచ్చేదనని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు లేచిపోండి. ఇక్కడి నుంచి నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజీయులను, హివీయులను, యెబూసీయులను వెళ్ళగొడతాను. అంటే నేను నీకు వాగ్దానం ఇస్తానని వాగ్దానం నేను నెరవేరుస్తాను, కానీ నేను మాత్రం నీకు కూడా రాను. విన్నారా? నేను నీకు వాగ్దానం ఇస్తానని అన్నాను కదా, అది ఇచ్చేస్తాను, కానీ నేను నీకు తోడుగా రాను అని అన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, వాగ్దానం నెరవేర్చబడుతుంది లేవయ్యా యేసయ్యా దేవా, కానీ నీ తోడు మాకు కావాలి కదా, నీ తోడు మాకు కావాలి కదా. దేవునికి స్తోత్రం. దేవుని తోడు మనకు ఉండేటట్లుగాను 10 మంది అన్యజనులు ఒక యూదుని చెంగు పట్టుకుని ఎలా వస్తారు అని చెప్పి వాగ్దానం ఇచ్చాడో, అలాగే అన్యజనులు ఆత్మ సంబంధమైనటువంటి మరి మన యొక్క జీవితాలలో మనతో పాటుగా వచ్చినట్లుగా ప్రభువే సహాయం చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి వారలారా, ఎప్పుడు మనకి దేవుడు తోడుగా ఉంటాడు అనేది కూడా మనం పరిశీలన చేయాలి. మోషే ఏమన్నాడు, నువ్వు తోడుగా రాకపోతే ఒక అడుగు కూడా ముందుకు వేయించనవద్దు, మమ్మల్ని అందులో తీసుకుని పోవద్దని చెప్పి ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడో ఒకసారి పరిశీలన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి విషయాన్ని పరిశీలన చేయాలి. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుదాం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దేవుడు తోడుగా ఉండాలి, అప్పుడే 10 మంది అన్యజనులు రావాలి. 10 మంది అన్యజనులు రావడానికి దేవుడు తోడై ఉండాలంటే దావీదుకు దేవుడు ఎందుకు తోడై ఉన్నాడో మనం పరిశీలన చేస్తే, దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. సుబుద్ధి కలిగి ప్రవర్తించాడట. ఇంగ్లీష్ బైబిల్లో ఇంగ్లీష్ తర్జుమా ఒకసారి చదువుతారు ఎవరైనా? ఎస్. అండ్ ఇన్ ఆల్ హిస్ అండర్టేకింగ్స్ డేవిడ్ డిడ్ వైజ్లీ అని ఉంది ఇంగ్లీష్లో. డేవిడ్ డిడ్ వైజ్లీ అంటే దేవుడు తనకు అప్పగించిన దాన్ని అంతటినీ కూడా జ్ఞానము కలిగి నిర్వర్తించేటంటే అదే సుబుద్ధి. దేవునికి స్తోత్రం కలుగును. జ్ఞానము కలిగి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క సన్నిధానంలో తనకి ఇచ్చిన ప్రతి పని కూడా
and in all his undertakings David did wisely, and the Lord was with him. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి చిన్న పని ఇంట్రెస్ట్తో చేయడం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ పని నిజంగా చెప్తున్నాను, నేను ఎంతో ఇంట్రెస్ట్గా చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిఫలం మనకు అనవసరం, నేను ఎంత ఇంట్రెస్ట్గా చేస్తున్నాను అన్నది దేవుడు చూస్తాడు. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో తనకి ఇంగ్లీష్లో భలే ఉంది, ఇక్కడ ఏమనుంది? అండ్ ఇన్ ఆల్ హిజ్ అండర్టేకింగ్స్ డేవిడ్ డిడ్ వైజ్లీ. దావీదు చాలా జ్ఞానం కలిగి మరి చేశాడట, చాలా సుబుద్ధి కలిగి ప్రవర్తించాడట. అప్పుడు దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే దేవుడు మనకు తోడై ఉండడానికి ఏం చేయాలి? మనం సుబుద్ధి కలిగి ప్రవర్తించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వైజ్గా మనము ప్రవర్తించడం అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి జ్ఞానము కలిగి అని ఇంగ్లీష్లో, జ్ఞానము కలిగి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దావీదు ఏ విధంగానైతే జ్ఞానము కలిగి దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తూ వచ్చాడో, మనం కూడా దేవుని సన్నిధిలో, ప్రభువా నీ తోడు నాకు అవసరం, నీ తోడు నాకు కావాలి, కాబట్టి నేను జ్ఞానము కలిగి జీవించడానికి, ప్రవర్తించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం అడగాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాగ్దానం ఉండనే ఉంది. ఏమని? ఒక యూదుని చెంగు పెట్టుకుని 10 మంది అన్యజనులు వస్తారు అని. ఈరోజు సార్వత్రిక సంఘంలో అన్యజనులు చేర్చబడడానికి కారణం కూడా వాగ్దానమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, దయచేసి గమనించుదాం. సమూయేలు 2వ గ్రంథంలో 5వ అధ్యాయం ఒకసారి పరిశీలన చేద్దాం. 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. మరలా చదువుతున్నాను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. కీర్తనల గ్రంథంలో దావీదు కీర్తనలు మనం చదువుకుంటున్నాం కదా. ఒక్కొక్క కీర్తనలో దావీదు బెదిరిపోయి పారిపోయి, ఒక్కొక్క కీర్తనలో దావీదు ఏడుస్తూ, ఒక్కొక్క కీర్తనలో దావీదు శత్రువుల గురించి చెప్తూ, దేవుని స్తుతిస్తూ పాడినటువంటి కీర్తనలు ఇన్ని ఏమైపోయినాయి? దావీదు వర్ధిల్లాడని ఇక్కడుంది. దావీదు వర్ధిల్లాడని ఇక్కడుంది. దావీదు పడినటువంటి శ్రమలన్నీ ఏం గాను అంటే, దావీదుకి శ్రమలు రాలేదు అని చెప్పడం లేదు వాక్యం. దావీదు శ్రమలలో కూడా వర్ధిల్లాడు అని చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుటలో వర్ధిల్లాడు. తన యొక్క జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్యలో ప్రభు పక్షంగా నిలబడుటలో వర్ధిల్లాడు. దేవుణ్ణి సంతోషపెట్టుటలో వర్ధిల్లాడు. దేవుని యొక్క ఆత్మ కార్యాలు మరి జరిగించుటలో వర్ధిల్లాడు. దావీదు దేవునిలో వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు అంతకంతకు వర్ధిల్లును, సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. ఒకటి, సుబుద్ధి కలిగి వైజ్గా ప్రవర్తించడం వల్ల దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉండడానికి ఒక సూచన ఏంటంటే, దావీదు వర్ధిల్లుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనము ఆత్మీయంగాను, మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయన పక్షంగా నిలుచుటలోను వర్ధిల్లుతూ ఉన్నప్పుడు అది ఒక సూచన. దేనికి సూచన అంటే, దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే దానికి సూచన. ఇదే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము చూడండి, 9వ వచనం ఒకసారి చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగా చేసి ఉన్నాను. నీకు తోడుగా ఉన్నప్పుడు ఇంకొక సూచన ఏంటంటే, శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేస్తాను, లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేస్తాను. హల్లెలూయా. లోకంలో ఘనుల ప్రక్కన కూర్చోబెట్టగలిగిన దేవుడు, ఘనులైన వారితో పాటుగా
నిలబెట్టగలిగిన దేవుడు. అదొక సూచన, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్నదానికి. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అనడానికి ఏమేంటి? మనము ఆత్మీయంగా మన యొక్క ప్రతి విషయంలో వర్ధిల్లడం. రెండోది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు శత్రువులు నశించి మనము ఘనత కలిగినటువంటి వారితో పాటుగా మన పేర్లు కూడా ఉండడానికి ప్రభు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, దేవుని యొక్క సన్నిధానంలో సామెతల గ్రంథంలో వ్రాయబడినటువంటి ఒక వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనం. సామెతలు 3:32. కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకైన తోడుగా నుండును. దేవునికి స్తోత్రం. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండునంటే దాని అర్థం ఏంటంటే, ఉన్నది ఉన్నట్టుగా దేవుని ముందు చెప్పడం అనమాట. దాచుకోకుండా చెప్పడం దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట దాపరికం లేకుండా ఉండడమే యథార్థత. దేవునికి స్తోత్రం. మనము మనుషులకి దాయొచ్చేమో కానీ దేవునికి దాయలేము. దేవునికి దాచకుండా ఉండడం, యథార్థంగా ఉండడం అనేది దేవుని సన్నిధిలో మనకి దేవుడు తోడుగా ఉండడానికి ఒక అవకాశం ఉంది. అంటే సుబుద్ధి కలిగి ఉండడం, యథార్థంగా ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. తోడుగా ఉన్నాడు అన్న సంగతికి ఒక సూచన ఏంటంటే, వర్ధిల్లుటం ఒకటి, రెండవది ఘనత కలిగినటువంటి పేరు మనకి దేవుడు ఇస్తాడు అనేది ఒకటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటిల వర్తనుడైతే ఏమైపోతాడట? దేవునికి అసహ్యుడట, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడట. దేవునికి స్తోత్రం. ప్రభా, యథార్థంగా అంటే ఓపెన్ బుక్ లాగా నా మనసుని ఎదుట యథార్థంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా అని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చూడండి, ఇంకా దేవుడు ఎప్పుడు తోడై ఉంటాడో దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి ఒక విషయాన్ని మనం చదవాలి. ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనం. ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదిస్తాను. నేను నీకు ఎప్పుడు తోడై ఉంటానో తెలుసా? నువ్వు పరవాసివి అని గ్రహించాలి ముందు. 26వ మొదటి వచనం చూస్తే, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలకు నద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు అని అన్నాడు. ఎవరితో? ఇస్సాకుతో. ఎవరన్నారు? దేవాది దేవుడు అన్నాడు. నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించు. నువ్వు ఈ దేశమందు పరవాసివై ఉండుము. మనల్ని దేవుడు కొంతకాలం ఇక్కడ పెట్టాడు. మనం ఇక్కడ ఏమని గ్రహించాలంటే పరవాసిని అని గ్రహించాలి. అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడట. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం నిత్యం ఇక్కడ ఉండిపోయేవాళ్ళం కాదు, కానీ పరవాసిగా మనం ఉన్నప్పుడు, పరవాసిని నే జగమున ప్రభువ నడచుచున్నాను నీ దారిన్, నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. పరవాసిని ప్రభువా అని ప్రభు సన్నిధిలో మనం చెప్పినప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి దేవుడు తోడుగా ఉండాలి. కాబట్టి ఎప్పుడు తోడుగా ఉంటాడో దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కీర్తన గ్రంథము ఒకసారి పరిశీలన చేస్తే 119వ అధ్యాయము, కీర్తన 119వ అధ్యాయము 97-98 వచనాలు ఒకసారి చదువుతాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రేమగా నున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి. చాలు. అంటే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని ఆజ్ఞ అంటే దేవుని మాటే.
దేవుని మాట తోడుగా ఉండడం అంటే దేవుడు తోడుగా ఉండడం అని. అంటే మాటల మూట అయినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రేమించినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బైబిల్ని ప్రేమించాలి. ఈ బైబిల్ని నేను ఎంత ప్రేమిస్తానంటే నాకున్న వాల్యుబుల్ వస్తువుల్లో ఇదొకటి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ కూడబెట్టుకుపోతాను. దేవునికి స్తోత్రం. ఇది నాది, నా బైబిల్. దేవునికి స్తోత్రం కదండి. మీ బైబిల్ని మీరు, మనకు ఒక బైబిల్ ఉండడం అనేది, మన బైబిల్ని మనం జాగ్రత్త చేసుకోవడం అనేది, మన బైబిల్ని మనం కలిగి ఉండడం అనేది, మనం కూడా పెట్టుకోవడం అనేది, అది ఏంటంటే మనం ప్రేమిస్తున్నాం అనే దానికి సూచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కదండి. కానీ ఈ బైబిల్ చదివి ఈ బైబిల్ చూసి మెసేజ్ చెప్పినప్పుడు నేను ఆనందించేటట్టు ఇంకో బైబిల్ చూసి చెప్పలేను. అంటే చెప్పడం నాకు అంత, నా బైబిల్ అంతే కదండి. మీరు కూడా మీ బైబిల్ చదివితే ఎంతో, చాలా బైబిల్స్ ఉంటాయి, కానీ మనం వేరే బైబిల్ చదవడానికి మన బైబిల్ ఇది, దేవుని యొక్క వాక్యాన్ని అంత ఇష్టపడతాం. హల్లెలూయా. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా నున్నవి అని అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞలు తోడుగా ఉన్నాయి, దేవుని వాక్యం తోడుగా ఉంది. ఎప్పుడంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రియముగా ఎంచినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి 100వ వచనం చదవండి. నీ ఉపదేశమును నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఏంటంట? వాక్యాన్ని ప్రేమిస్తున్నప్పుడు వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అంటే ఒక 100 సంవత్సరాల ఆయనకి ఎంత అనుభవం ఉందో మన వయసులో మనకు అన్ని అనుభవాలు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. దేవుడు 70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకి ఎంత జ్ఞానం ఇస్తాడో అంతకంటే ఘనమైనటువంటి జ్ఞానాన్ని వాక్యం ద్వారా ఇస్తాడు. ఎందుకంటే జస్ట్ మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి. అప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడట. అంటే దేవుడు తోడై ఉంటే ఒక యూదుని చెంగు పట్టుకుని 10 మంది అన్యజనులు వస్తారట, అది వాగ్దానం. దేవుడు తోడై ఉండాలంటే ఏం చేయాలంటే సుబుద్ధి కలిగి, అంటే వైజ్గా ప్రవర్తించాలి. అంతే, మనకిచ్చిన దాన్ని జ్ఞానం కలిగి నిర్వహించాలి. రెండోది ఏంటంటే మనకు తోడుగా ఉండాలంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క యథార్థంగా ఉండాలి అని చెప్పి మనం చదువుకున్నాం. తోడుగా ఉన్నాడు అని అనే దానికి సూచన ఏంటి అని అడిగితే సూచన ఏంటంట, ఘనత కలిగినటువంటి పేరిస్తాడట. హల్లెలూయా కదండి. ఘనత కలిగినటువంటి పేరిస్తాడట. అంతేకాదు తోడుగా ఉంటే మనము వర్ధిల్లుతామట. దేవునికి స్తోత్రం. దావీదు అంతకంతకో వర్ధిల్లునంటే, మరి దావీదు గుహల్లో దాక్కున్నాడు, పారిపోయాడు, అది వర్ధిల్లడమా? వర్ధిల్లడం అంటే కేవలము ఏదో ఒక ఉన్నతమైనటువంటి స్థిర ఆస్తుపాస్తులను కలిగి ఉండడమే కాదు, కానీ దేవుని సన్నిధిలో వర్ధిల్లడం, నిజంగా వర్ధిల్లడం అనేది దావీదు అంతకంతకు దేవుని దగ్గరికి చేరువయ్యాడు. దేవుడు దావీదును విడిచిపెట్టలేదు, కానీ దావీదును కూడా దేవుడు ఒకరోజు రాజుగా నిలబెట్టాడు. అదే ఏంటి? ఘనత కలిగినటువంటి పేరు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో విశేషమైనటువంటి జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరోసారి ఆ వచన భాగాన్ని మనం చదువుకుందాం, మూలవాక్యాన్ని. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము, జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులు. అంటే కేవలం నీ భాష మాట్లాడే వాళ్ళే కాదు, నీ భాష మాట్లాడేటువంటి అన్యజనులే కాదు, కానీ ఇది వాగ్దానం, మన వాగ్దానం, దేవుడు మనకిస్తున్న వాగ్దానం. ఇది నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు అంటే నేను రాబోయే దినాల్లో తమిళనాడులో వాక్యం చెప్పనా? ఖచ్చితంగా చెప్తానంతే. తమిళనాడులో వాక్యం చెప్తున్నప్పుడు తమిళ్లో ట్రాన్స్లేషన్ జరుగుతుంది, అంతే. నమ్ముతున్నాను, అంతే. దేవునికి స్తోత్రం. అది వర్ధిల్లుటలో ఒక భాగం. హల్లెలూయా. అంటే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తుంది, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడే జనులలో 10 మంది ఒక యూదుని చెంగు పెట్టుకుని, ఒరే బాబు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడన్న సంగతి మాకు తెలిసిందిరా బాబు,
మేమే మీ కూడా వస్తాము అని చెప్పి వాళ్ళు అనేటువంటి రోజు త్వరలో మన జీవితాలలో ప్రభు అనుభవంలోనికి మనల్ని నడిపించి దేవునికి మహిమ కలుగునట్లుగా, దేవునికి ఇష్టమైనట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానం దేవుడు సన్నిధిలో మనం స్వతంత్రించుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, యూదుని చెంగుపెట్టుకుని అన్యజనులు 10 మంది రావడానికి వాళ్ళకి నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి అన్యజనులు వచ్చారు. మాకు కూడా నువ్వు తోడుగా ఉంటే ప్రభా, అన్యజనులు మా కూడా 10 మంది చొప్పున వస్తారన్న మాట వాస్తవం అవుతుంది. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి నువ్వు నాకు తోడుగా ఉండాలి. మోషే అన్నట్లుగా అంటున్నాను, నువ్వు నా తోడుగా రాకపోతే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళొద్దు అన్నట్లుగా మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.